నమస్తే, నా పేరు స్వప్న. తెలంగాణ రాష్ట్రంలో రెండవ జంట నగరంగా పేరొందిన వరంగల్ నగరం కళలకు కానాచి ఈ ఏకశిలా నగరం. కాకతీయుల సామ్రాజ్య శిల్పకళా వైభవానికి ప్రతిరూపం ఈ నగరం. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వీరవనిత పుట్టిన ఇల్లు ఈ ఏకశిలా నగరం. ప్రపంచం నేడు దేవతగా కొనియాడుతున్న సమ్మక్క సారక్క వెలిసిన నేలగా ప్రసిద్ధి చెందిన స్థలం వరంగల్. వరంగల్ ఉమ్మడి జిల్లా కాజీపేట విష్ణుపురి కాలనీలోని శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయానికి విచ్చేసి ఉన్నాము. ఏకశిలా నగరవాసులకు ప్రశస్తి, శ్రీ స్వామివారి విశిష్టత అందరూ తెలుసుకోవాలనే మా ఈ చిరు ప్రయత్నమే మా జీటీవీ వారి సంకల్పం. శ్వేతార్కమూల గణపతి విశిష్టతను తెలుసుకునే ముందట ఒక చిన్న పాటతో స్టార్ట్ చేస్తాను. మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం మేరకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతిం. ఇప్పుడు శ్వేతార్కమూల గణపతి గర్భగుడిలోకి వెళ్తున్నామండి. సో దేవుడి విశిష్టత ఏంటి అని చెప్పేసి మనం పైకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం గుడి పైభాగానికి వచ్చామండి. నేను ఇందాక చెప్పినట్లు గణపతి యొక్క విశిష్టత గురించి వివరిస్తానన్నాను కదా. శ్వేతార్కమూల గణపతి అంటే ఏంటి అసలు? శ్వేతము అంటే తెలుపు, అర్కము అంటే జిల్లేడు, మూలము అంటే వేరు. అంటే ఏ తెల్ల జిల్లేడు చెట్టు అయితే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందో అటువంటి చెట్టుకి స్వయంభుగా వెలిసినటువంటి గణనాథుడే మన శ్వేతార్కమూల గణపతి. సో ఇక్కడ మనకి ప్రతిమ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి గర్భగుడిలో చూసినట్లయితే శ్వేతార్కమూల గణపతి ఏదైతే తెల్ల జిల్లేడు నుంచి వేరు నుంచి ఉద్భవించిందో అటువంటి ప్రతిమను తీసుకొచ్చి గర్భగుడిలో పెట్టారు. భక్తులందరికీ కూడా తెలియడం కోసం అని చెప్పేసి ఇక్కడ మనం చూసినట్లయితే సో సిమెంట్ తోటి ఇక్కడ మనకి చేయడం జరిగింది. కళ్ళు కానీ లేకపోతే దంతాలు కానీ, నుదురు కానీ, తొండం కానీ, కాళ్ళు చేతులు కానీ, మూషికం కానీ అన్నీ మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ చూసినట్లయితే. సో యాక్చువల్గా వినాయకుడికి 64 ప్రతిమలు ఉన్నాయి. 64 ప్రతిమల్లో 32 మాత్రమే మనకు తెలుసు. ఆ 32లో కూడా 16 అత్యంత ప్రాచుర్యం పొందాయి అన్నమాట. ఆ 16 నామాలలో శ్వేతార్కమూల గణపతి అనేది అసలు లేదు. అయినా కానీ ఇక్కడ మనకి వినాయకుడికి అయినవోలు అనంతమల్లయ్య శర్మ అనేటువంటి గురువుగారు ప్రతి నిత్యం కూడా మన గణపతికి పూజలు చేస్తూ ఉండేవారనమాట. సో 1996 నుండి కూడా ఆయన పూజలు చేస్తూ ఉన్న తరుణంలో 1999లో తనకి స్వప్నంలో గణపతి దేవుడు సాక్షాత్కారమై సో నల్గొండ జిల్లాలో మన శ్వేతార్కమూల గణపతి యొక్క విశేషాలన్నీ కూడా చెప్పడం జరిగింది. నల్గొండ జిల్లాకి వెళ్ళిన తర్వాత ప్రతి చోట అంటే ఎక్కడైతే స్వప్నంలో స్వామివారు వివరించినట్లుగా అక్కడ వెతికిన తర్వాత మనకి ఆ తెల్ల జిల్లేడు చెట్టు ఏదైతే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందో అక్కడ సహజంగానే యాక్చువల్గా ఏ గుడిలో అయినా కూడా విగ్రహం అనేది శిల్పి చెక్కితేనే విగ్రహం అవుతుంది. ఆ తర్వాత ఎలాంటి పూజాది కార్యక్రమాలు చేయడం ద్వారానో అభిషేకాలు చేయడం ద్వారానో ఒక శక్తి అనేది నిక్షిప్తమైపోయి మనం ఆ భగవంతుని ఆరాధిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మాత్రం ప్రకృతి ఒడిలో అంటే ప్రకృతి మాత నుంచి ఉద్భవించినటువంటి గణపతియే మన శ్వేతార్కమూల గణపతి. మరి అటువంటి గణపతిని అక్కడి నుంచి నల్గొండ జిల్లా దగ్గర నుంచి కూడా ఎన్నో పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు, అర్చనలు చేసిన తర్వాత అక్కడి నుంచి మనకి ఇక్కడ ఏది వరంగల్ కాజీపేటలో ఉన్నటువంటి విష్ణుపురి కాలనీలో ఉన్నటువంటి ప్రాంగణానికి మన గణపతిని తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ 100 గజాలలో గుడి నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. ఆ 100 గజాల నిర్మాణం అనేది 2002లో జరిగిందండి.
మరి 2008లో ఆ తర్వాత ఇంకాస్త స్థలాన్ని అంటే విస్తీర్ణాన్ని పెంచేసి 400 గజాల్లో 5 పీఠాధిపతులచే పూజాది కార్యక్రమాలు, ఎన్నో హోమాలు అన్నీ చేసి కూడా ఆ తర్వాత మనకి ఇక్కడ 18.5 కిలోల వెండితోటి తొడిగేసి ఆ తర్వాత పూజాది కార్యక్రమాలు అప్పటి నుంచి కూడా స్టార్ట్ అయ్యనమాట. అంటే భక్తులు రోజు రోజుకి కూడా తాకిడి ఎక్కువైపోయి, అంటే కోరుకున్న వారికి కొంగు బంగారంగా భగవంతుడిని నిలుస్తున్నారని. అంతేకాకుండా ఇక్కడ సంకటహర చతుర్థి ప్రతి నెలలో ఒకసారి భక్తులు ఎంతో విశేషంగా పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే సంకటహర చతుర్థి అంటే ఎవరికైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను తొలగించుకోవడానికి, అందుకోసమనే సంకటహర అంటే ఏదైతే సమస్య ఉంటుందో దాన్ని హరించి వేయడానికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు అనమాట. అంటే నెలలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి 4వ రోజు మన సంకటహర చతుర్థి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారనమాట. అక్కడ ఏంటంటే పొద్దుటే ఉదయమే బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన తర్వాత సంకల్పం చెప్పుకొని ఒక తెల్లగుడ్డలో గంధం, కుంకుమ, పసుపు అవన్నీ వేసుకొని 3 పిరికెళ్ళ బియ్యం తీసుకొని అందులో వేసిన తర్వాత పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూడా ఉపవాసం ఉంటూ ఆ ఏవైతే బియ్యం ఉన్నాయో నైవేద్యం అండి స్వామివారికి సమర్పించి మనం తిన్నంత మాత్రాన మనకున్నటువంటి ఏ సమస్యలైనా కూడా మన దరిదాపుల్లోకి చేరకుండా మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి ఈ సంకటహర చతుర్థి యొక్క వ్రతానికి అంతటి విశిష్టత కలిగి ఉంది. శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయం యొక్క విశిష్టత గురించి ఇక్కడున్నటువంటి పూజారి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే గురుగారు. జై గణేష. మాతాపితృభ్యో నమః. స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతయే నమః. సకల వాస్తు దోష నివారకుడు, రజిత కవచధారణయుతుడై, గానాపతి యొక్క పట్టాభిషేకయుక్తుడై, 29 దేవతామూర్తుల నిలయంగా, శివకేశవుల నిలయంగా బాసిల్లుతున్నటువంటి సపరివార సమేత స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామివారి దివ్యక్షేత్రం వరంగల్ జిల్లా హనుమకొండ కాజీపేట పట్టణంలో గల ఈ శ్వేతార్కమూల గణపతి స్వామివారి దివ్యక్షేత్రం 25 సంవత్సరాల నుండి కూడా భక్తుల కోరికలను కొంగు బంగారంగా నెరవేరుస్తున్నటువంటి మూర్తి ఈ శ్వేతార్కమూల గణపతి స్వామివారు. శ్వేతార్కమూల గణపతి స్వామివారితో పాటు ఈ దేవాలయంలో పూర్తిగా 28 దేవతామూర్తులు కూడా ప్రతిష్టాపిత ఉన్నాయి. పూర్తిగా 29 దేవాలయాలను ఈ దేవాలయంలో మనం దర్శనం చేసుకోవచ్చు. అసలు శ్వేతార్క గణపతి, శ్వేతము అంటే తెలుపు, అర్కము అంటే జిల్లేడు చెట్టు యొక్క వృక్ష మూలం నుంచి వచ్చినటువంటి ఆకృతిని శ్వేతార్కమూల గణపతి స్వామివారి ఆకృతిగా మనం తెలుస్తుంది. ఇలా శ్వేతార్కమూల గణపతి స్వామివారి యొక్క సర్వ అవయవాలు సంపూర్ణంగా లభించడం అనేటువంటిది పురాణ విశేషంలో కానీ వాస్తు విశేషంలో కానీ లభించడం కొంత దుర్లభమని చెప్తారు. అంటే చాలా అరుదుగా లభిస్తూ ఉంటాయి. మనము స్వయంభూగా వెలిసినటువంటి గణపతి ఆకృతులను చూసినట్లయితే శ్వేతార్కమూల గణపతి రూపాల్లో మనం కేవలం తొండ ఆకృతుల్లో చూస్తాం. అంటే కేవలం ముఖరూపకంగా చూస్తుంటాము, లేదా తయారు చేసినటువంటి శ్వేతార్కమూల గణపతి రూపాలను చూస్తుంటాము. కానీ ఈ దేవాలయ దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి శ్వేతార్కమూల గణపతి స్వామివారు మాత్రం కాళ్ళు, చేతులు, నుదురు, తొండము, సింహాసనం, మూషికం యొక్క తోక భాగం, మూషికం యొక్క కాలు భాగంతో సహా సర్వ అవయవాలు సంపూర్ణంగా ఉన్నటువంటి క్షేత్రం. ప్రపంచంలోనే ఈ రోజు వరకు కూడా ఇలాంటి సర్వ అవయవాలు సంపూర్ణంగా ఉన్నటువంటి శ్వేతార్కమూర్తి ఈ రోజు వరకు కూడా మనకు లభించలేదు. అలాంటి యొక్క శ్వేతార్కమూల గణపతి స్వామివారిని మనం కాజీపేటలో మనం దర్శనం చేసుకోవచ్చు. శ్వేతార్కము అంటే ఇందాక చెప్పుకున్నాము, శ్వేతము అంటే తెలుపు, అర్కము అంటే జిల్లేడు చెట్టు. ఈ శ్వేతార్కమూల గణపతి స్వామివారి గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటుంటాం. ఈ యూట్యూబ్ కానీ టీవీ ఛానల్లో కానీ విషయాలు చాలామంది తెలుసుకుంటూ ఉంటారు. అంటే కేవలం శ్వేతార్క గణపతి ఆకృతిని ఆ రూపంలో ఉన్నటువంటి గణపతిని దర్శనం చేసుకోవడం ద్వారా మనకు జాతక సంబంధమైనటువంటి దోషాలే కాకుండా గృహ సంబంధమైనటువంటి దోషాలు కూడా ముఖ్యంగా తొలగిపోతుంటాయని మనం చూస్తుంటాము. కానీ ఈ దేవాలయ క్షేత్రంలో ఉన్నటువంటి శ్వేతార్కమూల గణపతి స్వామిని దర్శించడం ద్వారా సకల అష్టకష్ట దరిద్రాలన్నీ కూడా పోతాయి. ఒక రకంగా చెప్పాలంటే అంటే సంతానం లేని వారికి సంతానం, విద్య లేని వారికి విద్య, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం సరిగా లేని వారికి వ్యాపారం, ఏదైనా కానీ జాతకంలో ఉండేటువంటి జాతక రీత్యా కావచ్చు, గోచారంగా నడిచేటువంటి గోచార రీత్యా కావచ్చు, కేవలం స్వామివారిని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా స్వామివారిని నమ్మి భక్తిగా ఆయనను దర్శనం చేసుకున్నంత మాత్రాన ఇక్కడ భక్తులకు కోరిన కోరికలు నెరవేరుతుంటాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. అలాగే ఈ దేవాలయం కూడా 25 సంవత్సరాల నుంచి కూడా భక్తులు కేవలం కోరిన కోరికలు నెరవేరడం ద్వారా భక్తుల సహాయ సహకారాలతోటి ఈ దేవాలయం మొత్తం కూడా నిర్మాణం చేసి 28 మిగతా దేవతామూర్తులను కూడా ఈ దేవాలయంలో స్థాపన చేసుకోవడం జరిగింది. ఈ శ్వేతార్క గణపతి గురించి ఇప్పటివరకు చెప్పుకున్నాం. మరి ఈ కాజీపేటలో ఉన్నటువంటి శ్వేతార్క గణపతి స్వామి వారి విశిష్టత ఏంటిది?
కాశీపేటలో ఉన్నటువంటి శ్వేతార్క గణపతి స్వామి వారు సర్వ అవయవ సంపూర్ణుడు, సకల వాస్తు దోష నివారకుడు, రచిత కవచం అంటే వెండి కవచ ధారణాయుతుడై గాణాపత్య యోగ పట్టాభిషేకం. గాణాపత్య యోగ పట్టాభిషేకం అంటే ఏ పూజ చేసినా కానీ తొలుత గణపతి పూజ చేయాలని తెలుసు కదా. అప్పుడు కైలాసంలో గణపతికి పట్టాభిషేకం జరిగినటువంటి విషయం అందరికీ తెలుసు కదా. అలాంటి గణపతికి జరిగినటువంటి పట్టాభిషేకం కైలాసంలో ప్రథమంగా జరిగితే తర్వాత కాజీపేటలో ఉన్నటువంటి స్వయంభూ శ్వేతార్క గణపతి స్వామి వారికి గాణాపత్య యోగ పట్టాభిషేకం. మీరు ఇందాక చూసే ఉంటారు, స్వామివారికి కిరీటం పెట్టేసి 2 సింహాలు కూర్చోబెట్టి ఒక రాజుగారు సింహాసనం మీద కూర్చుంటే ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉన్నటువంటి రూపంలో ఉన్నటువంటి గణపతి మనం ఈ దేవాలయంలో దర్శనం చేసుకోవచ్చు. ఇలా గాణాపత్య యోగ పట్టాభిషేకం కూడా గణపతికి ప్రపంచంలో ఏ దేవాలయంలో కూడా గణపతి పట్టాభిషేకం లేదు. కేవలం ఈ దేవాలయంలో ఉన్నటువంటి స్వయంభూ శ్వేతార్క గణపతి స్వామి వారిని మహారాజు వలె నిత్యం గాణాపత్య యోగ పట్టాభిషేకంలో మనం దర్శనం చేసుకోవచ్చు. అది ఇక్కడ మరొక విశిష్టత. గురుగారు, ఈ పట్టాభిషేకం అన్నారు మీరు. ఆ పట్టాభిషేకం అనేది అంటే సంవత్సరంలో ఒక్కసారి ఉంటుందా, లేదంటే ఎలా, అంటే ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు ఈ పట్టాభిషేకం అనేది మన శ్వేతార్కమూల గణపతికి? కొంచెం వివరిస్తారా? ఆదౌ పూజ్యో గణాధిప. ఏ పూజ చేసినా శుభము అశుభము మంచి చెడు అని కాకుండా ఏ పూజ చేయాలన్నా గణపతి పూజ చేయాలన్న విషయం మనకు తెలిసింది. మరి ఆ విషయం ఎట్లా వచ్చింది అంటే గణపతికి తొలిత పూజ ఎప్పుడు జరగాలి, ఈ యొక్క గణపతి తొలిత పూజ చేయాలన్నటువంటి విషయం ఎప్పుడు జరిగింది అంటే గణపతికి కుమారస్వామికి పరీక్ష జరిగినప్పుడు, కుమారస్వామి ముల్లోకాలు తిరగడానికి వెళ్ళినప్పుడు గణపతి తన యొక్క ఎలుక వాహనంపై ముల్లోకాలు తిరగలేని పక్షంలో అని కాకుండా ప్రపంచం మొత్తం తన తల్లిదండ్రులకు మించింది కాదు, తల్లిదండ్రులే ప్రథమైనటువంటి దేవతలు, వారే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నదులు, అన్ని దేవాలయాలు, అన్ని సముద్రాలు, అన్ని పర్వతాలు వాళ్ళే అని భావించి తన యొక్క బుద్ధితోటి తన తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేశాడు. అది కైలాసంలో జరిగినటువంటి వృత్తాంతం మనందరికీ తెలిసిందే. పురాణాల్లో ఇతిహాసాల ద్వారా మనం చూస్తున్నాం కదా. అలా గణపతి యొక్క బుద్ధిని అనుసరించి ఈ గణపతి చేసినటువంటి ఈ క్రియకు గణపతి తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న క్రమంలో కుమారస్వామి ఏ లోకానికైతే వెళ్తాడో అప్పుడు గణపతి తను ఎదురుగా అంటే ఆ ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ వస్తున్నట్టుగా గోచారణ జరిగింది కదా. అలా గణపతికి ఏ పూజ చేయాలన్నా గణపతికి పట్టాభిషేకం చేసి ఆదౌ పూజ్యో గణాధిప అంటూ కైలాసంలో మొట్టమొదటిసారిగా గణపతి పట్టాభిషేకం జరిగింది కదా. అంటే ఆ సందర్భంగా ఈ శ్వేతార్కమూల గణపతి స్వామివారు స్వయంభూగా మనకు లభించింది కూడా శంకర జయంతి రోజున మనకు స్వామివారు లభించారు. కాబట్టి ప్రతి సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలుగా, వసంతోత్సవ బ్రహ్మోత్సవాలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ వైశాఖ శుద్ధ పంచమి రోజున స్వామివారి పుట్టిన అంటే స్వయంభూగా వ్యక్తమైనటువంటి రోజున స్వామివారికి విశ్వరూప దర్శనంతో అంటే స్వామివారి యొక్క వృత్తాంతంలో ఉంటుంది. ఎలా అంటే కాళ్ళు చేతులు నదురుతుండం అనుకుంటున్నాం కదా, అలా సర్వ విశ్వరూపం సర్వ పరిపూర్ణమైనటువంటి రూపంగా స్వామివారికి ఆ వైశాఖ శుద్ధ పంచమి రోజున గాణాపత్య యోగ పట్టాభిషేకం ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా చేస్తూ వస్తున్నాం. గురుగారు, ఇంకొకటి మంగళవారం అంటే యాక్చువల్గా బుధవారము అయ్యప్ప వినాయకుడికి బాగా ప్రత్యేకమైనటువంటి రోజు అని విన్నాను నాకు తెలిసినంతవరకు. మరి ఈ మంగళవారం ఇక్కడ పూజాది కార్యక్రమాలు అధికంగా చేయడానికి, అభిషేకాలు అధికంగా చేయడానికి గల కారణం అసలు ఏంటి అంటారు? మంగళవారం అంటే అందరూ అమంగళం అనుకుంటారు, కానీ దానికి మించినటువంటి మంగళమైనటువంటి రోజు మరి ఏదీ లేదు. అదొకటి. రెండో విషయంలో ఈ శ్వేతార్క గణపతి అని కాకుండా గణపతికి మొత్తం 56 ఆకృతులు ముఖ్యంగా ఉంటాయి. అసలు శ్వేతార్క గణపతి రూపాలు చూసుకున్నట్లయితే కొన్ని లక్షల కోట్లలో ఉన్నాయి. అందులో 108 మనకు తెలుసు, అందులో 64 ప్రధానంగా తెలుస్తారు, అందులో 54 పురాణాల్లో ఉన్నాయని చెబుతారు. అవన్నీ పోయి చివరిన షోడశం అంటే 16 సంఖ్య గణపతి ప్రీతి కాబట్టి 16 గణపతులను విశేషంగా పూజించాలి అన్నటువంటి విషయం తెలుస్తుంది. ఆ షోడశ రూపాలలో ఈ 16 నామాలలో కూడా శ్వేతార్కమూల గణపతి గురించి లేదు అని అన్నారు. అది నిజమేనా గురుగారు? అదే చెప్పొచ్చేది. స్వామివారికి ఉన్నటువంటి అనేక రూపాల్లో శ్వేతార్క రూపం ఒకటి. ఈ శ్వేతార్క రూపం ఎప్పుడు వచ్చింది అంటే క్షీరసాగర మదనం జరిగేటప్పుడు వాళ్ళు యక్షులు గంధర్వులు అందరూ వీళ్ళు చిలికేటప్పుడు ఆ శేషంతో చిలికేటప్పుడు ప్రప్రథమంగా లక్ష్మీదేవి కన్నా ముందు వచ్చిన రూపం ఏంటిది? తెల్ల జిల్లేడు చెట్టు. తెల్ల జిల్లేడు చెట్టు వచ్చినాక లక్ష్మీదేవి వచ్చింది. కాబట్టి శ్వేతార్క గణపతిని పూజించడం ద్వారా లక్ష్మీప్రదంగా అన్ని శుభాలు జరుగుతాయి అనేటువంటిది చిన్నగా మీకు చెప్పొచ్చేటువంటి విషయం. కాబట్టి మంగళవారం సర్వమంగళాలు అంటే ఈ సర్వమంగళ అంటే కేవలం లక్ష్మీ సరస్వతి గౌరియే కాదు, సకల కార్యాలకు మంగళాలే.
అదీ కాక ఈ శ్వేతార్కము అంటే ఈ తెల్ల జిల్లేడు యొక్క గణపతి ఆకృతిని మంగళవారం కుజవారము అంటాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతి, హనుమంతుడికి ప్రీతి అని అందరికీ తెలుసు. కానీ శ్వేతార్క గణపతికి అమితమైనటువంటి ప్రీతి మంగళవారం రోజు. అదీకాక ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఈ శ్వేతార్క గణపతి స్వామివారు మొదటిసారి మనకు స్వయంభూగా కనిపించింది కూడా మంగళవారమే కనిపించారు. అంటే స్వామివారి యొక్క కృప అది. ఈ దేవాలయంలో స్వామివారి యొక్క సంకల్పరీత్యనే ఈ దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి దేవతామూర్తుల యొక్క దిశానిర్దేశలే కావచ్చు, ఈ దేవతామూర్తులను స్థాపించినటువంటి స్థలాలే కావచ్చు, స్వామివారు ప్రతి మంగళవారం ఇక్కడ ప్రత్యక్షంగా ఉంటారు అనడానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఎందుకంటే స్వయంగా తానే మంగళవారం రోజు వచ్చి నేనే మీ దగ్గర ఉంటానని స్వయంభూగా ఉన్నటువంటి మూర్తి. ఇక్కడ చాలామందికి స్వామివారు ప్రత్యక్ష నిదర్శనాన్ని కూడా చాలామందికి చూపించారు. మనకి ఎన్ని యోగాలున్నా ఎంత ఉన్నా కానీ యోగం అనేటువంటిది ఉంటే ఏ పనైనా కూడా మనకు ముందుకు సాగుతుంది. ఈ శ్వేతార్క గణపతిని దర్శించాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ రాత అని మన తెలుగులో అంటాం, కానీ యోగం అనేటువంటిది ఉండాలి. ఆ గ్రహ బాధలే కానీ, ఈతి బాధలే కానీ, గృహ బాధలే కానీ ఏవైనా పేరు కావచ్చు, అష్ట కష్టాలని మీకు చిన్నగా చెప్పవచ్చు. అలాంటి అష్ట కష్టాలు తొలగాలంటే, మన యోగం సిద్ధించాలంటే గణపతి అనుగ్రహం తప్పనిసరిగా ఆయన పిలిపించుకొని అప్పటిదప్పుడు నెరవేరుస్తాడు. ప్రతి సంవత్సరం అందరికీ తెలుసు, బహుళ చవితి వచ్చిందంటే సంకష్టహర చతుర్థి చేస్తారు, శుద్ధ చవితి అంటే వినాయక చవితి వంటి 1-2 కార్యక్రమాలు అంటారు. కానీ ఈ దేవాలయంలో శుద్ధ చవితి, బహుళ చవితి విశేషంగా ఉంటాయి. ఈ శుద్ధ చవితులలో వచ్చేటువంటి విషయాల్లో పుత్ర సంతాన గణపతి వ్రతం కూడా ఇక్కడ విశేషంగా జరుగుతుంది. ఈ దేవాలయంలో పాల్గొన శుద్ధ చవితి రోజున స్వయంగా పార్వతీదేవి పుత్ర సంతానం తన కొడుకులకు కీడు పోవాలి, హోళికాష్టమి ఆ సందర్భాల్లో వచ్చేటువంటి ఆ చవితి రోజున తన పిల్లలైనటువంటి గణపతి కుమారస్వామికి కీడు తొలగిపోవాలి, పిల్లలు బాగుండాలని స్వయంగా పార్వతి చేసినటువంటి పుత్ర గణపతి వ్రతాన్ని ఈ దేవాలయంలో వైభవోపేతంగా శాస్త్రీయంగా జరుగుతుంది. అలాంటి పుత్ర గణపతి వ్రతం చేసుకున్న వారికి వితిన్ 1 మంత్లో కన్ఫామ్ అయిన వాళ్ళు కూడా చాలామంది. అంటే ఆ స్వామివారు ఎప్పుడు ఏ చేయాలంటే ఆ యోగాన్ని తనకు కల్పిస్తాడు. అలా మంగళవారం ఈ దేవాలయంలో విశేషంగా ఎందుకు చేస్తారు అంటే, స్వామివారికి మంగళవారం కుజవారం విశేషము కాబట్టి కుజవారంగా స్వామివారికి ఆరాధనలు చేయడం విశేషం. మీరు ఇందాక అన్నారు గణపతి అంటే బుధవారం కదా అని, కానీ ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క వారం ఉంటుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సోమవారం శివుడికి, మంగళవారం హనుమంతుడికి అని ఎలా ఉంటుందో ప్రతి దేవతకి తన యొక్క తత్వాన్ని అనుసరించి ఒక రూపాలు వస్తుంటాయి. విద్యా గణపతి, విజయ గణపతి, శక్తి గణపతి, బాల గణపతి, తరుణ గణపతి, లక్ష్మీ గణపతి అంటూ మనం ఎన్నో గణపతి మూర్తులు ఉంటాయి కదా. అలాంటి మూర్తులలో 64 రూపాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రూపం ఈ శ్వేతార్క గణపతి. మనం చెప్పుకున్నాం 64, 108 పైనే ఉన్నాయి అసలైతే, కానీ 64 శాస్త్రాల్లో మనకు కనిపిస్తాయి. అందులో 54 చెప్పుకుంటారు, కానీ 16 పాటిస్తారు. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః అంటూ స్వామివారి తత్వాన్ని, స్వామివారి నామాలని ఆ షోడశ రూపాల్లో కొలవడం ద్వారా అన్ని మూర్తుల యొక్క తత్వాన్ని ఆ 16 నామాల్లో ఉన్నది కాబట్టి ముఖ్యంగా 16 నామాలను చేయండి అని చెప్తారు. అది విశేషం. గురుగారు ఇంకొకటి, యాక్చువల్గా ఇక్కడ శ్వేతార్కమూల గణపతి అనేది స్పెషల్ భగవంతుడు ఇక్కడ గర్భగుడిలో ఉంటారు. సో 29 దేవతామూర్తుల్ని పెట్టడానికి గల కారణం ఏంటి? ఇంకొకటి నేను విన్నది ఏంటంటే అయ్యప్ప మాల చూశాను, భవానీ మాల చూశాను, లేకపోతే ఆంజనేయ స్వామి మాల చూశాను, ఈ గణపతి మాల కూడా వేస్తారు అని చెప్పేసి అని విన్నాను నేను. అసలు దానికి కూడా అంటే ప్రత్యేకత ఏంటి, భక్తులు పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి, ఎన్ని రోజులు ఆ మాలధారణ చేస్తారు, వీటన్నిటి విషయాలు మాకు కాస్త విపులంగా వివరిస్తారా? ఏ పూజ చేయాలన్నా, గణపతి పూజ చేయాలని పదే మనకు తెలిసిన విషయమే కాబట్టి మీరు గమనించవచ్చు. ఆషాఢ మాసం బోనాలు చేసుకుంటాం. ప్రకృతిలో నుంచి ఉన్నటువంటి చెడు గాలి ధూళిపోయి అమ్మవారి ఆశీర్వచనంతో ఆ బోనాలు అమ్మకి పసుపు అన్నాన్ని సమర్పించడం ద్వారా మనకి అన్న సమృద్ధిని కలిగిస్తూ అందరినీ బిడ్డల వలె చూసుకుంటుంది. తర్వాత వచ్చేటువంటిది భాద్రపద మాసం. వర్షాలు పడుతూ ఉంటాయి, ప్రకృతి మారుతుంది. అంటే ప్రకృతి మారి వర్షాలు సంభవిస్తూ ఉంటాయి. వర్షాలు సంభవించి మనిషి యొక్క ఆలోచన శక్తి, తన యొక్క శరీర శక్తి అన్నీ కూడా కాస్త మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం చెప్పారు? గణపతిని మట్టితో, బంకమట్టితో తయారు చేసి గణపతిని ఆరాధన చేయడం ద్వారా మనకు కోరిన కోరికలు సిద్ధిస్తాయంటూ దానిని వినాయక చవితిగా, గణపతి చతుర్థిగా, గణపతి జననం జరిగినటువంటి రోజుగా మనం వినాయక చవితిని ఎప్పుడైతే చేసుకుంటామో ఆ సందర్భంలో 108 రోజులు, 41 రోజులు
21 రోజులు, 16 రోజులు, 11 రోజులుగా. అంటే కొన్ని దీక్షలకు నియమాలు ఉంటాయి. ఖచ్చితంగా 41 వేయాలి, 3 రోజులు పాటించాలి, 11 పాటించాలి. ఈయన క్షిప్రప్రసాది, అయ్యా నాకు ఇది శక్తి అని ఆయనకు ఇష్టంగా ఎన్ని రోజులు వేసుకుంటే అన్ని రోజుల ఆయన ఆరాధన చేయడం ద్వారా మనల్ని రక్షిస్తూ ఉంటాడు, మనకు కావాల్సింది ఇస్తూ ఉంటాడు. అది మన ఇష్టానుసారంగా. అంటే శాస్త్రంలో చెప్పింది ఏది చేయాలన్నా మండలం రోజులు కనీసంగా చేయాలంటారు. కానీ ఇక్కడ కేవలం మండలం కూడా కాదు, 108 రోజుల దీక్ష కూడా ఈ దేవాలయంలో ఉంది. వారి శక్త్యానుసారంగా వారి ఈ యొక్క పరిస్థితిని అనుసరించి ఇక్కడ 108 రోజులు, 41 రోజులు, 21 రోజులు, 16 రోజులు, 11 రోజులుగా దీక్ష తీసుకుంటారు. ఏ దీక్ష తీసుకున్నా గణపతి ముందు కాబట్టి, ఇందాక చెప్పుకున్నట్టుగా భాద్రపద మాసంలో మనకు కార్తీక మాసమే కావచ్చు, అమ్మవారి ఆరాధనలో దీక్షలే కావచ్చు, అయ్యప్ప సీజనే కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా గణపతి తర్వాతనే వస్తాయి. అవునా? కాబట్టి ఈ దీక్షలు తీసుకునేవారు ముందు గణపతి దీక్ష తీసుకోవడం ద్వారా వారు తీసుకోవాలన్నటువంటి దీక్షలు ఏవైతే ఉంటాయో ఆ దీక్షలలో విఘ్నాలు లేకుండా ఆ తీసుకునేటువంటి భవానీ దీక్షే కావచ్చు, శివ దీక్షే కావచ్చు, వెంకటేశ్వర దీక్షే కావచ్చు, అయ్యప్ప దీక్షే కావచ్చు, ఏ దీక్ష తీసుకోవాలనుకున్నా ముందు గణపతి దీక్ష తీసుకోవడం ద్వారా గణపతి యొక్క అనుగ్రహంతో వారు తీసుకున్నటువంటి దీక్షా ఫలితం అతి శీఘ్రంగా కలుగుతుంది. ఆ విషయంగా ఇక్కడ చాలామంది గణపతి మాలాధారణ దీక్షలు తీసుకుంటూ ఉంటారు. గణపతి ఇక్కడ గణేశముడి అని విశేషంగా జరుగుతుంది. అంటే వారు ఎన్ని రోజులు దీక్ష తీసుకుంటారు అంటే మీకు అర్థమయ్యేది చెప్పాలంటే అయ్యప్పకు కనుక కొబ్బరి కుడిలో నెయ్యి పోస్తారు కదా, ఇక్కడ గణపతికి విశేషంగా గణపతినే తయారు చేసి అష్టద్రవ్యాలు వేస్తూ గణపతి మూర్తిని తయారు చేసి ఆరాధన చేసి గణేశముడి చేస్తారు. అంటే ఎన్ని రోజులు దీక్ష తీసుకుంటారో అన్ని కొబ్బరికాయలను, నారికేల బందీ అంటారు, అన్ని కొబ్బరికాయలు కొడుతూ దీక్షలో తెలియని లోటుపాట్లు ఏమైనా చేస్తే అవి తొలగిపోవాలని ఆ నారికేల బందీ చేస్తారు. వీళ్ళు ఎన్ని రోజులు దీక్ష తీసుకున్నా ఏ పూజలో ఏ దీక్షలో లేనట్టుగా ఈ గణపతి దీక్షలో విశేషంగా సిద్ధి బుద్ధి సమేతుడైనటువంటి హరిద్రా గణపతిని ఇక్కడ ఇస్తాం. ఆ గణపతి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో వారికి కోరిన కోరికలు మరింత శీఘ్రంగా సిద్ధిస్తూ గణపతి యొక్క దీక్ష విశేషంగా జరుగుతుంటుంది. మాలధారణ అనేది చిన్నపిల్లలు లేదంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు మీరు చాలా తక్కువ టైంలో 16 రోజులు 11 రోజులు అన్నారు కాబట్టి మహిళలు కూడా చేసుకునేటువంటి వెసులుబాటు ఏమైనా ఉందంటారా? గణపతి దీక్ష తీసుకోవడానికి అన్ని వయస్కుల వారు అందరూ తీసుకోవచ్చు. వారి యొక్క శారీరక ఆరోగ్య రీత్యా వారికి ఎప్పుడు వీలవుతుందో చూసుకొని అన్ని రోజుల వరకు పిల్లలే కాదు 79 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికీ 14 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నటువంటి 79 ఏళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అంటే మీరన్నట్టుగా వారి యొక్క వయోభేదం ఏమీ లేదు. వారి కొన్ని సందర్భాలను వారి యొక్క ఆరోగ్య రీత్యా చూసుకొని 21 వేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కేవలం మీరన్నట్టుగా 11, 16 కాదు, 21 రోజులు వేసుకునేటువంటి మూర్తులు మాతృశ్రీలు కూడా చాలామంది ఉన్నారు. ఈ దీక్ష తీసుకోవడానికి అందరూ అర్హులే. వారి యొక్క ఆరోగ్య రీత్యా చూసుకొని ఎంతమంది ఎన్ని రోజులు తీసుకుంటారనేది వారి ఇష్టం. అది ఈ దీక్ష తీసుకోవడంలో అన్ని దీక్షల నియమాలు పాటించినట్టుగానే ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క దేవతామూర్తికి ఒక్కొక్క వస్త్రం ఎలాగుంటుందో గణపతికి వచ్చేసి తెలుపు వస్త్రం, కాషాయం రంగు, అంటే ఉదయించే సూర్యుడు ఏ విధంగా ఆరెంజ్ కలర్ అంటాం కదా, ఆ ఆరెంజ్ కలర్ కండువ, కాషాయం కండువ, తెలుపు వస్త్రాలు ధారణ చేసి ఇందులో తులసి మాలలు కాకుండా రుద్రాక్ష స్ఫటిక మాలలతోటి మాలాధారణ వారి యొక్క అనుకూలమైనటువంటి రోజులు తీసుకొని మహిళలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు అందరూ కూడా ఈ దీక్ష తీసుకోవడానికి విశేషంగా అర్హులే. ఇకపోతే ఇందాక చెప్పుకున్నట్టుగా శ్వేతార్కమూల గణపతి స్వామివారి ఆవిర్భావము, శ్వేతార్కమూల గణపతి స్వామివారి అవయవాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇందాక చెప్పుకున్నట్టు స్వయంభూగా ఉద్భవించినటువంటి శ్వేతార్కమూల గణపతి స్వామివారి నిజ రూపం ఇది. మీరు గమనించవచ్చు, స్వామివారు కూర్చున్న రూపకంగా ఉంటారు. మీరు గమనిస్తున్నారు, నేను చెప్పాను కూర్చున్న రూపకంగా ఉన్నారు. ఇది తూర్పు వైపు చూస్తుండగా కూర్చొని చూపు ఈశాన్యం వైపు ఉంది. మీరు గమనించవచ్చు, తూర్పు ముఖంగా కూర్చొని చూపు ఈశాన్యం వైపు ఉంది. అప్పుడు ఏం జరుగుతుందంటే నారద పురాణంలోనే ఉన్నటువంటి వృత్తాంతమే స్వామివారి యొక్క ఆవిర్భావ రూపంలో మనం గమనించవచ్చు. మీరు గమనించవచ్చు, ఇది ఎలుక, మూషికము. మూషికాసురుడితో గణపతి యుద్ధం చేస్తున్నప్పుడు గణపతి తన కుడిదంతాన్ని బయటికి లాగుతారు. అప్పుడు స్వామివారికి గాయం ఏర్పడుతుంది. ఇది నారద పురాణంలో ఉన్నటువంటి విషయమే.
ఈ తీసినటువంటి దంతాన్ని మూషికాసురుడి మీద విసిరినప్పుడు, స్వామి నీతో యుద్ధం చేసే శక్తి నాకు ఇక లేదు, నీవే నాకు శరణు వేడుతున్నాను నిన్నే, కాబట్టి నీతోటే నేను ఉంటూ నేను నీ వాహనంగా చెంత చేరుతానని చెప్తే, స్వామివారు యుద్ధం పూర్తయ్యాక ఒక సింహాసనం, అంటే మనం కుర్చీలో కూర్చొని రిలాక్సేషన్ అంటాం కదా, అలా స్వామివారు ఒక సింహాసనం మీద కూర్చొని తూర్పు ముఖంగా కూర్చొని ఈశాన్యం చూస్తారు. ఈశాన్యం కైలాసస్థానం. ఈశాన్యం కైలాసస్థానం. ఎవరు ఉంటారు? శివపార్వతులు ఉంటారు. ఈ శ్వేతార్క గణపతి స్వామివారు చెట్టు వేర్లో ఎవరు తవ్వింది కాదు. దేవాలయ వ్యవస్థాపకులు అయినవోలు అనంతమల్లేశ్వర సిద్ధాంతి గారి కలలో పలానా నల్గొండ ప్రాంతంలో అడవులలో ఉన్నాను అంటే ఆ ప్రాంతానికి వెళ్ళి స్వామివారు చూపించినటువంటి రూపకంగా స్వామివారు మార్గదర్శనం చేసినట్టుగా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ పలానా చెట్టు వేర్లో తీస్తే ఈ మూర్తి మనకు లభించింది. అలాంటి మూర్తిని మనం ప్రకృతి స్వరూపకంగా తెచ్చుకున్నాము. అలాంటి ప్రకృతి ఒడిలో నుంచి వచ్చినటువంటి ఈ మూర్తి చూపు ఈశాన్యం వైపు, అంటే తన తల్లిదండ్రులతో చూస్తున్నాడు. అమ్మ తల్లి పార్వతి, తండ్రి శివయ్య, నన్ను ఎవరైతే దర్శించుకుంటారో కోరిన కోరికలు క్షిప్రంగా నెరవేరుస్తానని స్వామివారు క్షిప్రము శీఘ్రము తొందరగా కోరిన కోరికలు నెరవేరుస్తానని స్వామివారు సెలవిస్తున్నట్టుగా మనకు నారద పురాణాల్లో ఈ వృత్తాంతం ఉంది. అలాంటి వృత్తాంతంలో ఉన్నటువంటి రూపమే ఈ శ్వేతార్క గణపతి స్వామివారు. ఇకపోతే ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ మూషికం ఉంటుంది. స్వామివారి అవయవాలు చెప్తాను చూడండి. స్వామివారికి ఇక్కడ నొదురు భాగము, ఇక్కడ ఒక కన్ను, ఇక్కడ ఒక కన్ను, ఇది తొండము, ఇది తొండము, ఇదొక దంతము, ఇది మరొక దంతము, ఇదొక చెయ్యి, ఇది మోచేయి, ఇక్కడ ఒక మోచేయి, ఇది మరొక చెయ్యి, ఇది మోచేయి, ఇది మోకాలు, ఇది కాలు, ఇది పాదము, పాదము, ఇక్కడ ఒక చెయ్యి ఉంటుంది, ఇక్కడ మరొక చెయ్యి ఉంది, ఇది కాలు, ఇది పాదము. మోకాలు మీద మోచేయి వేసుకున్నారు, కుర్చీలో కూర్చున్నారు. దిండు ఇదంతా కూడా సింహాసనము. ఎలుక తల భాగము, ఎలుక వీపు భాగము, ఎలుక తోక భాగము. ఇక్కడ ఒక కాలు ఉంటుంది, ఇక్కడ ఒక కాలు ఉంటుంది, ఇక్కడ ఒక కాలు ఉంటుంది. సింహాసనం మీద కూర్చొని కాలు మీద చేయి వేసుకొని సుఖాసీనత పొందుతున్నారు. చెప్పినట్టుగా కైలాసంలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో చెప్పి ఎవరైతే నన్ను దర్శించుకుంటారో కోరిన కోరికలు క్షిప్రంగా నెరవేరుస్తానని చెప్తారు. ఈ సందర్భంగానే మన దేవాలయంలో ప్రతి సంకటహార చతుర్థి కూడా స్వామివారికి ఏదైతే ఈ విధంగా రజిత కవచం, అంటే ఎప్పుడూ స్థిరంగా కవచధారణ చేసే ఉంటుంది. ప్రతిరోజు కూడా అది తీయరు, నిజరూపం అనేటువంటిది ఉండదు. స్వామివారి యొక్క మూర్తి ఆ కవచ రూపంలోనే దర్శనం చేసుకోవాలి. స్వామివారికి ప్రీతికరమైనటువంటి సంకటహర చతుర్థి రోజులలో స్వామివారికి విశేషంగా ఆయా తిథివార నక్షత్రాలను అనుసరించి ఒకసారి పాలతో, ఒకసారి పెరుగుతో, ఒకసారి తేనెతో, నెయ్యితో, శర్కరతో ఆ తిథివార నక్షత్రాలు మాసాన్ని అనుసరించి విశేషంగా స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. ఎప్పుడైతే మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థి వస్తుందో అది అంగారక సంకటహర చతుర్థి అంటారు. అంటే కుజ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. అదిగాక గణపతి అనుగ్రహం తొందరగా లభించాలి అని అనుకుంటారు కదా, అలాంటి వారు ఈ అంగారక సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆ రోజున శ్వేతార్క గణపతి స్వామి వారికి ఈ దేవాలయంలో నెయ్యితో అభిషేకం తేనెతో అభిషేకం చేస్తారు. తేనె అది ఒకటే రోజు ఉంటుంది. మంగళవారం సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుందో ఆ రోజు గణపతికి తేనెతో అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేసేటప్పుడు ఏమవుతుందంటే వెండి రూపకంలో ఉన్నటువంటి స్వామివారు బంగారు వర్ణంలో దర్శనమిస్తారు. అంటే తేనె చూస్తారు కదా, కొంత బంగారం కలర్లో ఉంటుంది కాబట్టి ఆ స్వామివారు బంగారు రూపంలో, మనం ఏ వెండి రూపానికి తేనె వస్తున్నా బంగారు కనిపిస్తుంది. కానీ ప్రకృతి ఒడిలో నుంచి వచ్చినటువంటి ఈ శ్వేతార్క గణపతికి తేనెలో అభిషేకం చూడడం ద్వారా కుజ సంబంధమైనటువంటి దోషాలు, జాతకంలో వివాహాలు ఆలస్యం అవ్వడాలే కానీ ఇలాంటి దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఆరోగ్యం ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కానీ ఆరోగ్యరీత్యా ఉండేటువంటి దోషాలు స్వామివారిని వెండిలో ఉన్నటువంటి ఆ శ్వేతార్క గణపతికి తేనెతో అభిషేకం చేస్తున్నప్పుడు చూడడం ద్వారా ఇలాంటి దోషాలన్నీ కూడా పోతాయి. అది విశేషంగా దాదాపుగా 1000 కిలోలకు పైగా 500-1000 కిలోలకు పైగా స్వామివారికి తేనెతో అభిషేకం జరుగుతుంది. ఒక 3-4 గంటల అభిషేకమే జరుగుతూ ఉంటుంది. అంత విశేషంగా జరుగుతుంది. అదే కాక ఈ దేవాలయంలో 29 దేవతామూర్తులు ఉన్నారు అన్న విషయం మనం చెప్పుకున్నాం. ఇందులో ఎవరు ఆ దేవతామూర్తులు, ఆ దేవతామూర్తుల యొక్క విశిష్టత ఏంటిది అంటే మీరు ముందుగా గమనించవచ్చు. ఆదౌ పూజ్యో గణాధిప, ఇక్కడ కూడా మేము అదే పాటిస్తాం.
శ్వేతార్క గణపతిని దర్శించాలంటే ఖచ్చితంగా ఆది గణపతి దేవాలయ దర్శనం చేసుకోవాలి. మీరు ముందుగా దేవాలయానికి వచ్చి రాగానే ప్రప్రథమంగా ఆది గణపతి ఆలయం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆది గణపతి ఆలయం దర్శించుకొని ఆ స్వామి అంటే గణపతిని దర్శించుకోవాలి. మహారాజుని దర్శించుకోవాలంటే గణపతిని దర్శించుకోవాలి. శ్వేతార్క గణపతి మహారాజుని దర్శించుకోవాలంటే ఆది గణపతి దర్శనం చేసుకోవాలి. తర్వాత మీరు చూసినట్లయితే క్షేత్రపాలకుడిగా యోగముద్రలో ఉన్నటువంటి యోగాంజనేయ స్వామి మీరు చూసే ఉండొచ్చు. స్వామివారు యోగముద్రలో ఉంటారు. మనం ఎన్నో చూసాం, భక్తాంజనేయ స్వామి, రామాంజనేయ స్వామి, సీతారామాంజనేయ అంటూ మనం ఎన్నో చూసాం. కానీ ఈ దేవాలయంలో ఉన్నటువంటి మూర్తి యోగాంజనేయ స్వామి. భూత ప్రేత పిశాచాది ప్రయోగాలు ఏమున్నా కూడా స్వామివారిని కేవలం తీక్షణ దృష్టితోటి చూస్తూ హనుమాన్ చాలీసా ఇక్కడ చేయడం ద్వారా భూత ప్రేతాది బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ అంటే రామనామం జపం చేసేటప్పుడు స్వామివారు ఏ ముద్రలో కూర్చొని తన శక్తిని సంపాదిస్తూ లోక కళ్యాణార్థం స్వామి అందరినీ అనుగ్రహిస్తాడో అలాంటి రూపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అంటే ఈ దేవాలయంలో ఉన్నటువంటి యోగాంజనేయ స్వామిని దర్శించడం ద్వారా భూతప్రేత పిశాచ బాధలు తొలగిపోవడమే కాదు, సీతారాముల యొక్క అనుగ్రహం, ఆయన శివస్వరూపకం కాబట్టి శివుని యొక్క అనుగ్రహంతో స్వామివారి యొక్క ఆశీర్వాదం ఇక్కడ భక్తులకు లభిస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వారిని అడిగి అసలు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ నుంచి వస్తున్నారు ఏంటి అనేది వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మేడం, ఇక్కడికి ఎన్ని సంవత్సరాలుగా మీరు గుడికి రావడం జరుగుతుంది? నా పేరు రమాదేవి అమ్మ. నేను 25 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నాము. ఈ స్వయంభూగా వెలిసిన తర్వాత ఇక్కడికి ప్రతి సంవత్సరము కూడా వస్తాం. మేము అనుకున్న కోరికలు తీరుతున్నాయి. కొబ్బరికాయ గరికాయ పట్టుకొని ప్రదక్షిణాలు చేస్తాము. అట్లాగే ఈ గుళ్ళో ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి కొబ్బరికాయ గరికతోటి ప్రదక్షిణాలు చేసి మన కోరిక విన్నవించుకుంటే ఆయన తీర్చేస్తారు మెయిన్. అట్లాగే ఇక్కడ వ్రతాలు అవి కూడా జరుగుతాయి. కొంతమంది భక్తులు వచ్చి వ్రతాలు చేసుకుంటారు. ఎటువంటి వ్రతాలు చేస్తుంటారమ్మా? గణపతి వ్రతాలు చేస్తారండి. అలాగే మన గణపతి నవరాత్రులప్పుడు 16 రోజులు నవరాత్రులు చేస్తారు. 16 రోజులు నవరాత్రులు చేస్తారు. ఆ నవరాత్రుల్లో ఒక రోజున మన జ్యేష్ఠాదేవి పూజలు చేస్తారు. అంటే జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవి అక్క, అప్పచెల్లెళ్ళు లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి. ఆమె పూజలు చేస్తాము ఒక 3 రోజులు. తర్వాత కుంకుమ పూజలు చేస్తాము. తర్వాత వచ్చేసి స్వామివారి పుట్టిన ఇది ఈ నెలలో వైశాఖ మాసంలో స్వామివారు ఇక్కడ ఉద్భవించిన ఇదనమాట. అప్పుడు వసంతోత్సవాలని చేస్తాం 5 రోజులు. ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతాయి అవి. ఈ నెల 23వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. అంటే ఇక్కడ భక్తుల తాకిడి వసంతోత్సవం సందర్భంలో ఏ విధంగా ఉంటుంది? చాలామంది ఉంటారండి, ఇక చెప్పక్కర్లేదు. ఇంకా అదొకటి జనవరి 1 మంగళవారం నాడు చిత్రాన్న పూజ చేస్తాం. చిత్రాన్న పూజ అంటే ఇంటి నుంచి కిలోంబావు ఓన్లీ చింతపండుతోటి చేసిన పులిహోర భక్తులు ఇంటి దగ్గర నుంచి తెస్తారు. సంవత్సరంలో ఒక్కసారే స్వామివారికి ఇళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చింది నైవేద్యం పెడతారు. అంటే ఇంతమంది ఇళ్లలో నుంచి తీసుకురావాలి అనేది ఏమైనా లెక్క ఉంటుందా? లేకపోతే ఫస్ట్ 1 కిలోతో స్టార్ట్ అయిందమ్మా. ఇప్పుడు 3000 దాకా వస్తాయి. ప్రతి జనవరి 1 మంగళవారం చిత్రాన్న పూజ చేస్తారు. సంవత్సరానికి ఒక్కసారి స్వామివారికి బయట నుంచి తెచ్చిన పదార్థాలు నివేదన చేయబడతాయి. జనవరిలో మాత్రమే. మాత్రం ఈ గుడిలోనే మొత్తం అన్ని మడితోటి చేస్తారు. వాళ్ళే తీసుకొచ్చి నైవేద్యాలు పెడతారు. అంటే ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారు, మీ కుటుంబంలో అందరికీ అంతా మంచి జరిగి ఉంటుంది. సో దేవుడికి మీరు ఏమైనా పాటలు కానీ ఏదైనా పాడడం కానీ ఏమైనా చేస్తారా? ఒక పాట పాడతారా గణపతి మీద? శరణు సిద్ధి వినాయక శరణు విజయ ప్రదాయక శరణు సిద్ధి వినాయక శరణు పోషిక వాహన శరణు పార్వతి తనయ మూర్తి శరణు మూషిక వాహన శరణు సిద్ధి వినాయక కుక్షి మహలంబోదరనే ఈక్షు చాపద గలిదనే ఈక్షు కుక్షి మహలంబోదరనే ఈక్షు చాపద గలిదనే పక్షి వాహన శ్రీ పురందర విఠలన నిజ
శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక. చూసినట్లయితే ఇంకొక భక్తురాలు ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం మన గణపతి యొక్క విశిష్టత గురించి. నమస్తే అమ్మా. నమస్తే మేడం, నా పేరు సాయి కుమారి. నేను 15 సంవత్సరాల నుంచి ఇక్కడ గణపతి సేవ చేస్తున్నాను. ఇంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళం. ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినాం. అయినా కూడా మంత్లో ఒకసారి వస్తా కంపల్సరీ. నాకు ఇక్కడ సేవ చేసుకోవడం అంటే బాగా ఇష్టం. మాకు అన్నీ అనుకున్నవన్నీ బాగా తీరినాయి కోరికలు. ఇంకా ఇంతకుముందు కూడా ఇంకా ఓపిక ఉండి బాగా ఆ దేవుడి దయ వల్ల మాకు ఓపిక ఇస్తే కంపల్సరీ అక్కడి నుంచి వచ్చి సేవ చేసుకుంటానని నాకు గణపతి సేవలో లీనమైపోయారు బాగా. సో నేను ఇక్కడ విన్నానమ్మా, అంటే ధర్మకర్తలే కార్యకర్తలుగా, కార్యకర్తలే ధర్మకర్తలుగా ఉంటారు అంటే ఈ విధంగా. ధర్మకర్తలు అంటే ఏం కాదమ్మా, ఒక 4 వారాలు ఇక్కడ సేవ చేయాలి. ఫస్ట్లో మేము చేరినప్పుడు 4 వీక్స్ ఉండేది. అయితే 4 వీక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా కనుక మానకుండా వస్తే కార్యకర్తగా చేర్చుకుంటారు. అట్లా మేమందరం అట్లాగే చేసాము. దాదాపు 82 మంది దాకా ఉన్నారని విన్నాను, వాస్తవమేనా? కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ అనారోగ్య, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం తగ్గారండి. అయినా కూడా కొత్త వాళ్ళు ఎప్పటికప్పుడు కార్యకర్తలుగా చేరుతూనే ఉంటారు. మళ్ళీ ఉత్సవాలప్పుడు కూడా కొత్త వాళ్ళు వచ్చి సేవ చేస్తూ ఉంటారు. అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే గణపతి నవరాత్రుల్లో జ్యేష్ఠ అమ్మవారి పూజ. మాకు 8 మందికి దీక్ష ఇస్తారు. ఆ 8 మంది ఇక్కడే ఉండి పొద్దున సాయంత్రం కంపల్సరీ పూజ చేసి లాస్ట్కి అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాతనే అప్పుడు మేము ఇంటికి వెళ్తాం అనమాట. అంత నిష్ఠగా చేస్తాం మేము. అది చాలా విశేషం. అది ఆ ఓపిక ఉండి మాకు ఆ దేవుడి దయ వల్ల ఉంటే ఇంకా సేవ చేసుకోవాలని నా ఉద్దేశం. మీకు నిజంగా ఇంత శక్తిని కల్పిస్తున్నటువంటి భగవంతుడికి శతకోటి వందనాలు. ఏమైనా పాట పాడతారా గణపతి గురించి? వినాయక నిన్ను వినబ్రోచుటకు, వినాయక నిన్ను వినబ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజా వినాయక. అనాథ రక్షక అనాథ రక్షక అనాథ రక్షక నీవేగావా ఆదరించి నన్ను బ్రోవగరాదా ఆదరించి నన్ను బ్రోవగరాదా. వినాయక నిన్ను వినబ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజా వినాయక. మరి ఇక్కడ చూసినట్లయితే యాత్ర ఇన్ఛార్జ్ కూడా మనకున్నారు, కొందరు భక్తులు కూడా ఉన్నారు. వారి మాటల్లో ఈ శ్వేతార్క మూల గణపతి దేవుడి యొక్క విశిష్టతను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే నమస్తే. మీ పేరు? అనురాధ. చెప్పండి మేడం, గణపతి అంటే పాటలు కానీ లేదా మంత్రాలు కానీ ఏమైనా అంటే మా కోసం చెప్తారా? గణపతి మూలమంత్రం అమ్మ. ఈ గణపతి మూలమంత్రం చదవడం వలన మనకి ఎన్నో ప్రయోగాలు ఉంటాయి. ఏ కష్టంలో మనం ఈ చదవడం రోజుకు ఒక 3 సార్లు చదివినా పర్వాలేదు, లేకపోతే 11 సార్లు చదివినా పర్వాలేదు. ఈ మూలమంత్రం చాలా విశేషం. మన అనంతమల సిద్ధాంతి గారు చెప్పిన ఈ యొక్క మూలమంత్రం అందరూ కూడా తప్పకుండా చదువుతారనమాట. ఇక్కడ ఏంటంటే ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే శ్వేతార్క మూల నివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రజాపతి రక్షకాయ సూర్యవరదాయ కుమార గురవే సురాసుర వందితాయ సర్పభూషణాయ శశాంక శేఖరాయ సర్వమాలాలంకృత దేహాయ ధర్మధ్వజాయ ధర్మరక్షకాయ త్రాహి త్రాహి దేహి దేహి అవతర అవతర గం గణపతయే వక్రతుండ గణపతయే సర్వపురుషవ శంకర సర్వదృష్ట మృగవ శంకర వశీకురు వశీకురు సర్వదోషాన్ బంధయ బంధయ సర్వవ్యాధిన్ నికృంతయ నికృంతయ సర్వవిషాన్ని సంహర సంహర సర్వదారిద్ర్య మోచయ మోచయ సర్వశత్రూన్ ఉచ్చాటయ ఉచ్చాటయ సర్వసిద్ధిం కురు కురు సర్వకార్యాన్ని సాధయ సాధయ ఓం గాం గీం గూం గైం గౌం గహ హ్రూం ఫట్ స్వాహ అన్న ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదివితే తప్పకుండా మన కష్టాలు, అంటే ఈ మంత్రంలోనే అన్ని అర్థాలు ఉన్నాయండి. ప్రతిరోజు 3 సార్లు, ఒక 3 సార్లు చదివితే చాలు. ఇప్పుడు నేను కొన్ని పదాలు విన్నాను, నవగ్రహాలకు సంబంధించినవి కూడా అవేదో వచ్చినట్టు అనిపించింది పదాలు.
అంటే మనకి ఏమైనా కష్టం శత్రువు వినాశనం కావాలంటే శత్రువు ఉచ్చాట సరే శత్రువు ఉచ్చాట స సిద్ధిం కురు సరే అంటే మన సిద్ధి మనం ఏమనుకున్నామని కురు సర్వ కార్యాన్ సాధయ మన కార్యాలు మన కష్టం ఉన్న కార్యాలు సాధయ ఓం గం గణపతి నమః అని అట్లా మనము ప్రతి ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క అర్థం ఉందండి. ఆ ఒక్క మంత్రము ఇక్కడ ఒక చిన్న అది ఇస్తారు, చిన్న ఫామ్స్ ఉంటాయి మనకి, చిన్న చిన్న పత్రికల్లాగా ఇస్తారు. అది మనం అందరం చదువుకోవచ్చు, అందరు కూడా నేర్చుకొని చదివి చాలా కష్టం. ఎక్కడైనా పోయినప్పుడు ఈ చదువుకొని పోతే కూడా మనకి ఏ ఇబ్బందులు రావు. ఇప్పుడు మీరు మూలమంత్రం అన్నారు. ఈ మూలమంత్రం బుక్ మీరు ఏదైతే గుడిలో తీసుకుంటామో అది మేము చదవచ్చా, లేదంటే గురువు దగ్గర నుంచి మాత్రమే తీసుకోవాలా? చదవచ్చండి, మీరు చదవచ్చు. మనం రోజు ఇక్కడ గుడిలో కూడా చదువుతారు రోజు ప్రతి లేదు గురువు పాసకం అంటే ఇదంటే మంత్రం అంటే ఓం గం గణపతి నామం చదువుకుంటున్నాం కదా, అట్లనే ఈ నామం చదువుకోవాలి. ఒకటి ఏంటంటే మీకు గురు మంత్రం చదవాలా అనుకుంటే మంగళవారం రోజు అయ్యగారులు ఇక్కడ ఇప్పుడు చదువుతున్నారు చూడండి, అయ్యగారు ఆ అయ్యగారు చదువుతారు అన్నమాట. చదివినప్పుడు ఆయనతో పాటు మనం చదవచ్చు. సో మరి ఒక దేవతామూర్తితో మరి ఒక ప్రోగ్రాంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి కెమెరామెన్ రాకేష్తో స్వప్న, జీటీవీ, వరంగల్.